బ్రేకింగ్ న్యూస్. జీవీఎంసీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నెల 19న మేయర్ హరివెంకట కుమారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనున్నారు. కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలు చేస్తుందని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ సంఖ్యాబలం తమకు అనుకూలంగానే ఉందంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఈ నెల 19వ తారీఖున జీవీఎంసీ మేయర్పై అవిశ్వాసం ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మేయర్ ఉన్నారు. మేడం, ఏం చెప్తారు? ఈసారి ఖచ్చితంగా మీరు మళ్ళీ అంతకుముందులాగా మేయర్ పెట్టమే కూర్చునే అవకాశం ఉందా? తప్పకుండా సంఖ్యాబలం మాకు అనుకూలంగా ఉంది. తప్పకుండా మళ్ళా మేయర్గా కొనసాగుతానని నాకు పూర్తి విశ్వాసం అయితే ఉంది. అంటే వైసీపీ గుర్తు మీద 58 మంది గెలిచారు. తర్వాత కూటమి ప్రభుత్వం దాంట్లోకి కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు సంఖ్యాబలం కాస్త తక్కువే ఉంది. ఖచ్చితంగా మేమే గెలుస్తామని కూటమి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. 58 మంది కార్పొరేటర్స్ వైఎస్ఆర్సీపీ జెండా మీద బీఫామ్ మీద గెలిచారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన ప్రలోభాలు, వాళ్ళు పెట్టిన భయభ్రాంతుల వలన చాలామంది కార్పొరేటర్స్ అటువైపు కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోవడం నిజమే. కానీ అయినప్పటికీ కూడా మేము ఈ అవిశ్వాసంలో మేము నెగ్గుతామని మా నమ్మకం. అయితే 4 ఏళ్లలో వైసీపీ పాలనలో ఏదైతే మేయర్గా మీరు పాలించారో సరైన అభివృద్ధి నగరంలో జరగలేదు. ఈ ఒక ఏడాది అయినా చివరి ఏడాది అయినా సరే ఖచ్చితంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారు? అదంతా వాళ్ళు నా మీద అలా చెప్పారు. కానీ నిజంగా చెప్పాలంటే గత 4 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతి వార్డ్ని పార్టీలకు అతీతంగా అన్ని వార్డ్స్కి సమాన ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన నిధులు కేటాయిస్తూ ఆ వార్డ్స్ని డెవలప్మెంట్ చేయడము నిజము. కావాలంటే మీరు చూస్తూనే ఉన్నారు. మనకి ఒకప్పుడైతే 72 వార్డ్స్ ఉండేవి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత 98 వార్డ్స్. అందులో కూడా విలీన ప్రాంతాలు కూడా ఇందులో కలవడం జరిగాయి. విలీన ప్రాంతాలకి ఎంత డబ్బులు వెచ్చించినా కూడా, ఎన్ని నిధులు వెచ్చించినా కూడా డెవలప్మెంట్ అవ్వదు. అలాంటి వార్డ్స్కి కూడా అధిక ప్రయారిటీ ఇస్తూ వాళ్ళకి అధిక నిధులు కేటాయిస్తూ అన్ని వార్డ్స్ని కూడా డెవలప్మెంట్ చేశాము. మీరే చూడండి, గతంలో అయితే మీరు ఈ సింహాచలం అడవివరం నుంచి గోసాల నుంచి అడవివరం వరకు ఉన్న రోడ్డు ఎన్నో పార్టీలు వచ్చి అసలు ఎవరు కూడా ఏం చేయలేదు. కానీ మేము వచ్చిన తర్వాత, కౌన్సిల్ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో, గత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము అది చేయగలిగాము. అంతేకాదు ఇక్కడ జగదంబ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా రోడ్డుని వైండనింగ్ చేసాము. ప్రజలకి సౌకర్యంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము చేసాము. దాంతోపాటుగా అన్ని వార్డులను కూడా డెవలప్మెంట్ చేసాం. వాళ్ళు కూటమి నేతలు వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ప్రతి వార్డుకి కూడా మేము అధిక నిధులు కేటాయించి డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అంటే మీరు యాదవ్ కమ్యూనిటీకి చెందిన మహిళ చిన్న స్థాయి నుంచి ఒకసారి మీద పెద్ద స్థాయికి వచ్చారు. సో ఇది కూటమి నేతలు ఏమైనా మిమ్మల్ని దించాలని కుట్రలో భాగంగా ఉందా? మీ కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాటితో చేతులు కలిపిన వాళ్ళ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఉందిగా, దీని మీద ఏం చెప్తారు? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ్ కమ్యూనిటీకి చెందిన మహిళకు అవకాశం కల్పించారు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహిళకు ఈరోజు కూటమి ప్రభుత్వంలో మా కుల పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కావచ్చు, వాళ్ళు కూడా కుట్రలు పన్ని ఒక సోదర సమానురాలైన మేయర్పై అవిశ్వాసం పెట్టి దించడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది నిజంగా నగర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒక మహిళ వెళ్ళడానికి కూటమి ప్రభుత్వం నేతలందరూ కూడా తట్టుకోలేక ఇలాంటివి చేస్తున్నారు. ఒక యాదవ్ కులానికి సంబంధించినటువంటి మహిళ పెద్ద స్థాయిలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలు చేసి అందులో జాయిన్ చేసుకొని ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఖచ్చితంగా అయినా సరే ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి మేయర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.